శాంతమ్మకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత తన కోడళ్ల ఇంటికి వెళ్తున్నందువల్ల పట్టారానంత ఆనందంగా ఉంది. కొడుకులు పవన్, రాజులు పెళ్లిళ్ళయ్యాక వేరువేరు కాపురాలు పెట్టారు. శాంతమ్మ మాత్రం ఇంట్లో ఏకాకిగా మిగిలిపోయింది. కొడుకుల నుంచి కబురు రావడంతో ఇప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పెద్దోడా, బావున్నావా? నానా చిన్నోడా, ఎలా ఉన్నావురా? బావున్నానమ్మా. మాకేమమ్మా, బానే ఉన్నాం. ఇన్నాళ్ళకైనా నన్ను మీతో ఉంచుకోవడానికి ఒప్పుకున్నారా? నాకంతే చాలు. అమ్మా, నీ కోడల గురించి నీకు తెలిసిందే కదా, అందుకే నువ్వు మాకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ ఇకపై అలా కాదు. సంవత్సరంలో 6 నెలలు మా ఇంట్లో ఉండు, మిగిలిన 6 నెలలు చిన్నోడింట్లో ఉండమ్మా. అవునమ్మా, అన్నయ్య నేను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏంట్రా మీరు చెప్పేది? నన్ను భాగాలుగా పంచుకుంటారా ఏంటి? ఇలా అయితే కష్టంరా. ఏంటమ్మా నువ్వు మా గురించి పట్టించుకోవా? మా భార్యలకు చెప్పి ఒప్పించడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? నువ్విప్పుడు ఇలా అంటే ఎలాగమ్మా? పోనీ నువ్వైనా ఏదో ఒకటి చెప్పు. అయితే ఒక పని చేస్తాను. నెలలో సగం రోజులు పెద్దోడింట్లో, మిగిలిన సగం రోజులు చిన్నోడింట్లో ఉంటాన్రా. అలా అయితే ఇద్దరితో కలిసి బతుకుతున్నట్టు ఉంటుంది. నా మాటకు ఒప్పుకుంటేనే నేను మీరు చెప్పిన దానికి సరేనంటాను. లేదంటే నా బతుకు నేను బతుకుతాను. శాంతమ్మ అలా అనడంతో రాజు, పవన్లు ఇద్దరూ ఒకరి మొక్కలొకరు చూసుకుంటారు. ఆ తర్వాత శాంతమ్మ చెప్పిన దానికి ఒప్పుకుంటారు. సరేనమ్మా, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. ఇక పెద్ద వెళ్దాం. ముందు మా ఇంటికి నడు. అలా పవన్ తన తల్లిని తన వెంట ఇంటికి తీసుకెళ్తాడు. శాంతమ్మ ఇంటికి వెళ్ళగానే పెద్ద కోడలు హేమ నవ్వుతూ పలకరిస్తుంది. అత్తయ్య, బాగా చిక్కిపోయి ఉంటారనుకున్నాను, కాని మీరలా కనిపించలేదు. బాగానే ఒళ్ళు చేశారే. అవునమ్మా, మా ఇంటి పక్కన పంచా షాప్ ఉంది కదా, అక్కడే నేను కూడా కాస్త గాలి కొట్టించుకొని వచ్చానులే. అందుకే ఇలా బొద్దుగా తెలుస్తున్నాను. దీనికేం తక్కువ లేదు. ఏంటమ్మా అంటున్నావు? ఆహాహా, ఏం లేదత్తయ్యా. చూశారా మా ఇల్లు ఎంత పెద్దగా ఉందో? డబ్బున్న వాళ్ళం కదా, ఇలానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల మాలాగా ఎవ్వరూ లేరు. ఇంతకీ మీరేం తింటారు? ఏం తింటానమ్మా, ఏదో కాసిన్ని మెతుకులు, అంత కూరలుంటే చాలు. హరరే, మన రేంజ్ తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. మా ఇంట్లో ప్రతిరోజు నాన్ వెజ్ వంటలు వండాల్సిందే అత్తమ్మా. ముక్కలేనిదే ముద్ద దిగదన్నమాట. అలాగే అనుకోండి. మేం రిచ్ కదా అత్తయ్యా, ఆ రేంజ్ మెయింటైన్ చేయాలి కదా. ఈరోజు చూడండి, మీకు చాలా వంటకాలు చేసి పెడతాను, తిందురు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు తినని, చూడని వంటకాలు మీకోసం చేయిస్తానత్తయ్యా. అంటే వంటలు నువ్వు చెయ్యవా అమ్మా? చిచి, నేనెందుకు చేస్తాను? అందుకోసం పనోళ్ళున్నారు, వాళ్ళు చేస్తారు. చెప్పాను కదా, మేము చాలా రిచ్ అని. అలా హేమ తన అత్త శాంతమ్మ అప్పటి వరకు ఎప్పుడు తినని నాన్ వెజ్ వంటలన్నీ చేయిస్తుంది. కొత్త వంటల వాసన గుబాలిస్తూ ఉంటుంది. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి అందరూ భోజనానికి కూర్చుంటారు. శాంతమ్మ తన ముందున్న వంటలను చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మా, ఇన్ని వంటకాలా? నేను చెప్పాను కదా అత్తయ్యా, ఇప్పటి వరకు ఎప్పుడు చూడని వంటకాల్ని, అన్ని నాన్ వెజ్ వంటలే. కడుపు నిండా తినండి. అమ్మా, నీకు ఇష్టమని స్వీట్లు కూడా తెప్పించాను, తినమ్మా. ఇక కొడుకు కోడలు అలా చెప్పేసరికి శాంతమ్మ తినడం ప్రారంభిస్తుంది. మొదటిసారి అన్ని వంటలు చూసేసరికి ఎక్కువగా తినబుద్ధిగా లేదు. అందుకే కొద్దిగానే తింటుంది శాంతమ్మ. చాలమ్మా, ఇక నేను తినలేను. ఇప్పటికే కడుపు నిండిపోయింది. అయితే లస్సీ తాగేసి ఆ తర్వాత చిన్నపాటి కిల్లి వేసుకోండి అత్తమ్మా, చాలా బాగుంటుంది. పైన మీకు గదిని కూడా ఏర్పాటు చేశాను. ఏసీ వేసుకొని చల్లగా నిద్రపోండి. అమ్మా, నీకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా, మోమాట పడద్దు. ఏంటోరా, ఏదో కొడుకింటికి వచ్చినట్లుగా లేదు, బంధువుల ఇంటికి వచ్చినట్లుంది. సరేలే, ఎల్లి కాసేపు పడుకుంటాను. అలా శాంతమ్మ గదిలోకెళ్ళి పడుకుంటుంది.
పడుకున్న తర్వాత కొద్దిసేపటికి ఏవేవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. గదిలో నుంచి బయటకెళ్లి చూస్తే తన కొడుకు కోడలు పోట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఆవిడ ఉండడం నాకు అస్సలిష్టం లేదు. మన స్థాయికి తగినట్టు ఉండదు. మన పద్ధతులు తెలియవు. పల్లెటూరి మనిషి కదా, మనలాగా రిచ్చుగా బతకలేదండి. అందుకే ఆవిడ ఇక్కడ వద్దని చెప్పాను. ఇక్కడుంటే నీకేం ప్రాబ్లమే? ఆమెకు పనులే కదా పనులు చేసి పెడుతున్నారు. నువ్వేం చేయడం లేదు కదా. అవన్నీ నాకు అనవసరం. ఆవిడ్ని ఇక్కడి నుంచి పంపించే. కావాలంటే డబ్బులు పంపిద్దాం. ఏదైనా ఓల్డేజ్ హోంలో పెడదాం. ఇక్కడ మాత్రం వద్దు. ఓవైపు హేమ, పవన్లిద్దరూ అరుచుకుంటూ ఉంటుంటే దూరం నుంచి చూస్తున్న శాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక ఆ రోజు సాయంత్రం ఆ ఇంటి నుంచి బయలుదేరుతుంది శాంతమ్మ. ఏంటమ్మా నువ్వు అప్పుడే బయలుదేరిపోయావు? ఇంకా 2 వారాల సమయం ఉంది కదా, అప్పుడు వెళ్ళొచ్చు కదా. నేను నిన్ను తమ్ముడి ఇంటి దగ్గర దిగబెడతానులే అమ్మా. ఆవిడ వెళ్తానంటున్నారు కదా, వెళ్ళనివ్వండి. మీరెందుకు ఆపుతున్నారు? అది కాదమ్మా. లేదు బాబు, నేను నిన్ను చూసెళ్ళడానికి మాత్రమే వచ్చాను. నీ తమ్ముడిని కూడా చూసి ఆ తర్వాత నేనింటికి వెళ్తానులే. అలా శాంతమ్మ పెద్ద కొడుకు పవన్ ఇంటి నుంచి బయలుదేరి చిన్న కొడుకు రాజు ఇంటికి చేరుకుంటుంది. చిన్న కోడలు నీలిమ అత్తని పలకరిస్తుంది. ఏంటత్తయ్యా బాగా చిక్కిపోయారు? వేళకి తింటున్నారా లేదా? తింటున్నానమ్మా. కాకపోతే ఒంటరిగానే తింటున్నాను కదా, అందుకే ఒళ్ళు చేయలేదు. అమ్మా, నీ కోడలు కాస్త చమత్కారంగా మాట్లాడుతూ ఉంటుంది, నువ్వేం పట్టించుకోకు. సరేలేరా, మీరు తిన్నారా లేదా? మొహమేంటి నాయనా అలా మాడిపోయినట్లుంది? ఎండలో కష్టపడేది కదా అత్తయ్యా, అలాగే ఉంటుంది. నీ కొడుకి ఉద్యోగమేమీ లేదు, ఏదో కూలి పనులు చేసుకుంటూ వస్తున్నారు. నేను కూడా ఫ్యాక్టరీ పనులకు వెళ్తున్నాను. ఏదో కాస్త కూస్త డబ్బులొస్తాయి, వాటితోనే సరిపెట్టుకోవాలత్తయ్యా. ఇప్పుడెందుకే అవన్నీ? చెప్పనివ్వండి. అవన్నీ అత్తయ్యకు తెలియాలి కదా. పిల్లల్ని కంటే సరిపోదు, వాళ్ళను సరైన దారిలో పెంచాలి. ఏదో ఒక పని చేసుకుని బతికేలా చూడాలి. ఇలా వదిలేయకూడదు కదా అత్తయ్యా. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? నీ మొగుణ్ణి సరిగా పెంచలేదనా? అయ్యయ్యో, అలా అనడం లేదత్తయ్యా, ఏదో చెబుతున్నానంతే. సరే, మీకు వంట ఏం చేయమంటారు? ప్రస్తుతానికి ఇదిగో పూరీలు కుర్మా చేశాను, తినండి అంటూ నీళ్ల కుర్మా, నీళ్లతో చేసిన పూరీలు ఇస్తుంది. వాటిని చూసి శాంతమ్మ షాక్ అవుతుంది. ఏంటమ్మా నీలిమా, నీళ్లతో పూరీలు చేశావా? ఇప్పటి వరకు నేనెక్కడా చూడలేదమ్మా. ఈ కుర్మా కూడా నీళ్లుగానే ఉందే. ఏం చేయమంటారత్తయ్యా? మాది మీ పెద్ద కొడులాగా డబ్బులున్న బతుకేం కాదు. పూట పూటకు మెతుకుల కోసం ఎదురు చూసే బ్రతుకులు. వసే, మరి దారుణంగా చెప్తున్నావే. ఏదో పేదరికంలోనైనా బతుకుతున్నాం కదా, ఇలా ముష్టి వాళ్ళగా చెప్తున్నావే. మీరు నోరు ముయ్యండి. తినడానికి తిండి లేదు గాని గొప్పలు మాత్రం చెప్పుకోవాలంట. అవన్నీ నీకు మీ అమ్మ నేర్పించిందేం, నాకైతే అలా కాదు. చూడండి అత్తయ్యా, ఇంట్లో సరుకులు కూడా లేవు. ఏదో ఉన్నవాటితోనే సరిపెట్టుకుంటున్నాం. ఇప్పుడు చూసినట్లుగానే అన్ని నీళ్లతోనే చేస్తున్నాను. వాటితోనే వంటలు చేస్తూ తింటున్నామత్తయ్యా. ఏంట్రా, సంపాదించడం లేదా నువ్వు? ఇలా అయితే ఎలారా? కొంచెమైనా మారుంటావని అనుకున్నాను. మారడత్తయ్యా, నీ కొడుకు మారడు. ఇప్పుడు కూడా నేను చిలక్కి చెప్పినట్లు చెప్పాను. మీ అమ్మ వద్దు, ఇక్కడికి వస్తే తినడానికి కూడా ఇబ్బంది పడుతుంది అని. కాని మిమ్మల్ని తీసుకొచ్చేశారు. మీరే చెప్పండి అత్తయ్యా, మేమే తినడానికి ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి చూసుకోమంటే ఎలా చూడమంటారు చెప్పండి? వసే వసే, ఆపవే, కాసేపు మౌనంగా ఉండు. నేనెందుకు మౌనంగా ఉండాలయ్యా? అది సరే అత్తయ్యా, మీకు తినడానికి ఇంకేమైనా కావాలా? చిన్న కోడలు అలా పిలుస్తున్నా శాంతమ్మ పట్టించుకోకుండా అక్కడ్నుంచి బయలుదేరుతుంది. కొడుకు రాజు తన తల్లిని పిలుస్తూనే ఉంటాడు. శాంతమ్మ ఆ మాటల్ని అస్సలు వినిపించుకోదు. ఒంటరిగానే వచ్చింది, ఒంటరిగానే వెళ్తోంది. ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా? నేను నీకు తోడురానా? ఇంటి వరకు వెళ్ళి దిగబెట్టొస్తాను. వద్దు బాబు, పుట్టినప్పుడు ఒంటరిగానే వచ్చాను కదా, చనిపోయేప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళాలి కదా.
ఒంటరితనం అలవాటు చేసుకుంటే మరీ మంచిదేలే. నువ్వు వెళ్ళు. తల్లినైనా సరిగా చూసుకోలేకపోయారు. కనీసం నీ భార్యనైనా బాగా చూసుకో బాబు. ఇదే ఈ తల్లికి నువ్విచ్చే బహుమతి అంటూ శాంతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడ్నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. పాపం పారిజాతంకు నిద్ర పట్టడం లేదు. తనను బాగా చూసుకునే కోడళ్ళొస్తారనుకుంటే కొరివి దెయ్యాల్లాంటి కోడళ్ళొచ్చారు. ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవే. వారి గొడవల వల్ల సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు పారిజాతానికి. ఒకరోజు, చూడు రోజా, నువ్వు పెద్ద కోడలు కదా, కాస్త ఓపిగ్గా ఉండాలమ్మా. అన్నీ నువ్వే సర్ది చెప్పాలి. ఇలా గొడవ పడితే ఎలా చెప్పు? అందరూ మనల్నే చూస్తున్నారమ్మా. చుట్టుపక్కల వారు నవ్వుకుంటున్నారు తల్లి. ఒకసారి ఆలోచించు. ఆహా, ఆ ముక్కేదో నీ చిన్న కోడలికి చెప్పొచ్చుగా. ఆ చింపుడు ముక్కేసుకొని తెగ వాగుతూ ఉంటుంది. దాని ముందు నేను తగ్గాలా? రోజా అలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి చిన్న కోడలు రమ్య వస్తుంది. వచ్చిరాగానే కోపంతో ఊగిపోతూ, నాది చింపుడు ముక్కైతే నీది దున్నపోతు ముక్కు. ఏంటి నోరు లేస్తోంది? మాటలు తిన్నగా రానియ్యి. నా మాటెత్తేవంటే నోట్లో నాలుక లేకుండా చేస్తాను, జాగ్రత్త. నా నోట్లో నాలుక కాదే, నీ నోట్లో పళ్ళు కూడా లేకుండా చేస్తాను. హబ్బబ్బబ్బబ్బా, ఆపండమ్మా. ఇదేమన్నా సంసారం చేసుకుని ఇల్లులాగుందా? ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారా? మీరిద్దరు తోడికోడళ్ళమ్మా. ఆ విషయం మీకు అర్థమవుతుందా అసలు? వెళ్ళి వంట చేయండి. కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో. ఎల్లండి, ఎల్లి వంట చేయండి. నేను అన్నం చేస్తానత్తయ్యా. అన్నం మాత్రమే చేస్తాను. సింపుల్గా అన్నం చేస్తే సరిపోదు. కూరలు మీ తాతొచ్చి చేస్తాడా? కూరలు చెయ్యాలంటే శ్రమ పడాలి. అన్నం సులభంగా చేసేయచ్చు. భలే ప్లాన్ వేసింది మేడం. ఆగండమ్మా. ఈ రోజు ఒకరు అన్నం, ఇంకొకరు కూరలు చేయండి. మరుసటి రోజు మార్చుకోండి. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది తల్లి. గొడవే అన్నిటికీ పరిష్కారం కాదు. ఎల్లండి, ఎల్లి హాయిగా వంట చేసుకోండి. అలా ఇద్దరు కోడల్ని మాటలతో మార్చి వంటగదిలోకి పంపిస్తుంది పారిజాతం. ఇక ప్రశాంతంగా ఉండొచ్చులే అని అనుకుంటుంది. ఇంతలోనే మళ్లీ వంటగదిలో నుంచి వంట పాత్రల శబ్దాలు వినిపిస్తాయి. వెంటనే వంటగదిలోకి వెళ్లి చూస్తుంది పారిజాతం. ఇద్దరూ భద్రకాలులాగా గొడవ పడుతూ ఉంటారు. మళ్ళీ ఏమైందమ్మా? ఇందాకే గదా ప్రశాంతంగా ఎల్లారు. నేను చేసే అన్నం నచ్చదంటత్తయ్యా. అది చేసే కూరలు ఏమన్నా బావుంటాయా మీరే చెప్పండి. దాని మోహంలాగే అన్నాన్ని కూడా మాడగొడుతుందత్తయ్యా. మాడిపోయిన మోహం చూడు. నన్ను రెచ్చగొట్టకే. నీ కుళ్ళిపోయిన కూరలు తింటే అందరికీ వాంతులే. కూరల్లో కరివేపాకు బదులు వేపాకులేసే బతికే నీది. నువ్వు నా గురించి మాట్లాడతావా? అత్తయ్యా, ఇక నేనూరుకోను. ఇక నా వల్ల కాదత్తయ్యా. ఈరోజు ఏదో నేనో తేలిపోవాల్సిందే. దీని బతుకు పాడుగాను. నీ మొహం పేలిపోను. నీ కళ్ళు రాలిపోను. నీ నోరు ఊడిపోను. గుడిమెట్ల దగ్గర ముష్టెత్తుకునే ముష్టి మొహందానా, నోరు ముయ్యవే. రోజా, రమ్యాలు అలా బిగ్గరగా కేకలేసుకుంటూ అరుచుకుంటూ ఉంటారు. పారిజాతం వారి గొడవను ఆపలేకపోతుంది. ఇంతలో అక్కడికి ఆ ఊరి ఎస్ఐ వస్తాడు. పోలీసు రావడంతో అంతా మౌనంగా ఉంటారు తోడికోడళ్ళు. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? పొరపాటుగా ఈ అడ్రస్కొచ్చారేమో? కాదమ్మా, మీ ఇంటికే వచ్చాను. ఈ మధ్య ఆస్పత్రికి ఈ ఊరు నుంచి వచ్చి చాలా మంది వస్తున్నారట. ఊర్లో అపరిశుభ్రమైన వాతావరణం ఏమైనా ఉందేమోనని చూడ్డానికి వచ్చాను. కానీ ఆ తర్వాతే తెలిసింది అసలు విషయం. ఏం తెలిసింది ఎస్ఐ గారు? ఊర్లో అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నారంట. మీ ఇంట్లో నుంచి వినపడే ఆ తిట్లను విని తట్టుకోలేక చాలా మంది ఆస్పత్రికి వెళ్తున్నట్లు మాకు సమాచారం అందింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే అది నిజమేనని తెలిసింది. అయ్యో ఎస్ఐ గారు, మా ఇంట్లో అలా ఎవ్వరు తిట్టుకోరండి. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు అంతే. ఏంటమ్మా అంతే? అవి సరదా మాటలా చెప్పండి. పాపం ఆ తిట్లు విన్నవారు ఎవరైనా ప్రాణాలతో ఉంటారా? మీరే చెప్పండి. గుండె ధైర్యం ఉన్నవారే ఆ తిట్లు విని తట్టుకోగలరు. ఇంతకీ ఈ గొడవ ఎందుకు చెప్పండి? ఇంట్లో పెత్తనం కోసమండి. ఇప్పటికీ ఇంట్లో విడివిడిగానే ఉన్నారు. ఈ వంటగది విషయంలోనే కాస్త ఇబ్బంది వస్తోంది. అలాంటప్పుడు వంటగదిని కూడా ఇద్దరికి సమానంగా ఇచ్చేయచ్చు కదా. మంచి ఐడియా ఇచ్చారు ఎస్ఐ గారు. అలాగే చేస్తానండి. ఇక మీరు బయలుదేరండి. వెళ్తానమ్మా. ముందు ఇక్కడి నుంచి నేను ఆస్పత్రికి వెళ్ళాలి. మీ కోడళ్ళు తిట్టుకునే తిట్లకు అమ్మో నా చెవిలో నుంచి రక్తం వస్తుంది.
చూడమ్మా, మీకు దండం తల్లి, ఈసారి ఇటువైపుకే రాకుండా జాగ్రత్త పడతానమ్మా అంటూ ఎస్ఐ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక మరుసటి రోజు పారిజాతం ఆ వంటగది మధ్యలో ఒక గోడ కట్టేస్తుంది. వంటగదిని 2 భాగాలు చేసి ఇద్దరి కోడళ్లకు అప్పచెప్తుంది. ఇంతటితో ఇప్పటి వరకు జరిగిన గొడవలన్నీ ఈ గోడ కట్టడంతో ఆగిపోయాయి. ఇక ప్రశాంతంగా ఉండొచ్చు. మీరిప్పుడు సంతోషమే గదా? ఏమ్మా రోజా? సంతోషం అత్తయ్యా. నీకు ఓకే కదా రమ్య? ఓకే అత్తయ్యా, మహా సంతోషం. అమ్మయ్యా, నిద్రపోయి చాలా రోజులైంది. ఇక నేనెళ్ళి అలా కాసేపు ప్రశాంతంగా నిద్రపోతానమ్మా. మీ వంటలు మీరు చేసుకోండి, మీ తిండి మీరు తినండి, మీ బతుకు మీరు బతకండి తల్లుల్లారా అంటూ పారిజాతం స్వాతంత్ర్యం పొందిన వీరనారిలా తన గదిలోకి వచ్చి పడుకుంటుంది. మెల్లగా దుప్పటి కప్పుకొని నిద్రలోకి జారుకుంటూ ఉంటుంది. ఇంతలో ధబేలమని శబ్దం. కాసేపటికి మరికొన్ని పాత్రల శబ్దాలు వినిపిస్తాయి. గుండెలో రైళ్లు పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది పారిజాతానికి. వెంటనే కళ్ళు ములుపుకొని వంటగదిలోకి వెళ్తుంది. పాత్రలతో కుస్తీలు పడుతూ ఉంటారు తోడికోడళ్ళు. అది చూసి పారిజాతం షాక్ అయిపోతుంది. అంతలోనే ఒక గిన్నె వచ్చి పారిజాతం మొహంపై పడుతుంది. ఓరి నాయనో, వీళ్ళిద్దరూ గిన్నెలతో కొట్టి సంపేలా ఉన్నారే. ఓవైపు ఊరి జనం ఇటువైపే రావడం మానేశారు. ఆఖరికి పోలీసులు కూడా ఇటు కన్నెత్తి చూడ్డమే లేదు. ఏదో ఒకలా ఈ గొడవ ఆగిపోయిందిలే అనుకుంటే అమ్మో అమ్మో, మళ్ళీ ఇప్పుడు మొదలైంది. ఏమ్మా, గొడవ ఆపండి, ఆపండమ్మా. అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ ఏం జరిగిందమ్మా? నా పాటికి నేను వంట చేసుకుంటున్నానా? చూడండి అత్తయ్యా, ఇది మళ్ళీ నన్ను మాటలతో బాధ పెడుతోంది. అత్తయ్యా, దాని మాటలు అస్సలు వినకండి, నంగనాచు మాటలు. ఇక్కడ ఎవరు నంగనాచో అర్థం కావడం లేదే. నాకే పిచ్చి పట్టేలా ఉంది. మీ గొడవకు కారణం ఏంటమ్మా అసలు? నాకు ముందు అసలు విషయం చెప్పండి. ఈ గిన్నె మీరు నా కోసం తెచ్చారు కదా, కాబట్టి ఇది నాకే సొంతమవుతుంది. కాని ఆ దొంగ మొహంది చూడండి, ఆ గిన్నె తనకే కావాలంటుందత్తయ్యా. ఎవరిది దొంగ మొహంది? నీదేని అసలైన దొంగ మొహం. మీ మాటలు దొంగలు విన్నా కూడా దరిదాపుల్లోకి రారు కదమ్మా. ఇక ఆపండమ్మా. ఇప్పుడేం చేయాలో చెప్పండి. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా సగం సగం పంచండి అత్తయ్యా. అవును, గిన్నెలన్నీ సగం సగం చేసి ఇవ్వండి, లేదంటే నేనొప్పుకోను. అమ్మా, నా బంగారు కోడలు గదా, నా మాట వినండమ్మా. మీరు చెప్పినట్టు చేస్తే గిన్నెలు పాడైపోతాయి కదమ్మా. అందుకే వాటిని సగం సగం చేసి ఇవ్వకుండా కొన్ని కొన్ని పంచుకోండమ్మా. అదెలా సాధ్యమత్తయ్యా? మంచి గిన్నెలు అది తీసుకుంటుంది, పాత గిన్నెలేమో నాకిస్తుంది. కావాలంటే పాత గిన్నెలు దాని ముఖాన్ని కొట్టి మిగిలినవి నాకిచ్చేండి అత్తయ్యా. అయ్యో దేవుడా, ఇదేం కర్మరా తండ్రి. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను పోలీస్ స్టేషన్కెళ్ళి పోయిన ఏడాది కోడిని చంపానని చెప్పి జైల్లో పెట్టమంటాను. ఎన్ని రోజులు శిక్ష వేసినా పర్లేదు, ఇక్కడ మాత్రం అమ్మో ఒక్క క్షణం కూడా ఉండను అంటూ పారిజాతం సరాసరి పోలీస్ స్టేషన్కే వెళ్తుంది. ఎస్ఐకు తన గోడు చెప్పుకుంటే ఒక జైలు గదిలో ఆమెను ఉంచుతాడు. అలా వారం రోజులు గడుస్తుంది. జైలు గోడల మధ్య ప్రశాంతంగా నిద్రపోతుంది పారిజాతం. వారం తర్వాత తోడికోడళ్ళు ఇంటివైపుగా వెళ్లి వచ్చిన ఎస్ఐ జైలు గదిలో ఉన్న పారిజాతాన్ని చూసి పగలబడి నవ్వుతాడు. ఏమైంది ఎస్ఐ గారు, నన్ను చూసి నవ్వుతున్నారేంటి? ఏమైంది? అమ్మా, ఈరోజు నేను మీ ఇంటి వైపు వెళ్ళానమ్మా. అక్కడ మీ ఇంటి నుంచి ఎటువంటి మాటలే వినిపించలేదు. అంత ప్రశాంతంగా ఉన్న ఇంట్లోకి వెళ్లి చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందమ్మా. నీ ఇద్దరు కోడళ్ళు ఒకరిపై ఒకరు ప్రేమగా గౌరవంగా మాట్లాడుకుంటూ భోజనం వడ్డించుకుని తింటున్నారమ్మా. అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారని అడిగాను. వాళ్ళు చెప్పిన సమాధానం విని నాకు ఇప్పటికీ నవ్వే ఆగడం లేదమ్మా. అవునా? ఇంతకీ ఏం చెప్పారసయ్య గారు? వాళ్ళిద్దరికీ నువ్వే భారం అంటమ్మా. నువ్వు వారికి అడ్డుగా ఉన్నావని, ఇంట్లో ఇష్టం వచ్చినట్లు ఆ పనులు ఈ పనులు చెప్పి వారిని ఇబ్బంది పెడతావని, అసలు ఇంట్లోనే అత్త అనే మనిషి లేకుండా ఉంటే ఎంతో హాయిగా ఉండొచ్చు కదా అని. అందుకే వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నట్లు నాటకమాడి నిన్ను ఇంట్లో నుంచి నీ అంతటా నువ్వు వచ్చేలా చేశారు. ఎస్ఐ పగలబడి నవ్వుకుంటూ ఉంటే పారిజాతం నోరెళ్లబట్టి అలాగే చూస్తూ ఉండిపోతుంది.